ఇవాళ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని నిర్ణయించారు. ఇవాళ తెలంగాణ భవన్లో కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. అంతకుముందు 10 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని నిర్ణయించారు. ఇవాళ తెలంగాణ భవన్లో కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. అంతకుముందు 10 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇవాళ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ప్రకటించారు. మరి రేపటి అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావద్దని నిర్ణయించారంటున్నారు. అసలు దీనికి సంబంధించిన అప్డేట్ ఏముంది? ఫాతిమా, ఏదైతే జల వివాదం ఉందో జల వివాదానికి సంబంధించి ఏదైతే స్పీకర్ గడ్డం శివప్రసాద్ కుమార్ ప్రతిపక్ష పార్టీలకి మైక్ ఇవ్వట్లేదనే ఉద్దేశంతో ఈ రోజు నదీ జలాలకు సంబంధించి టిఆర్ఎస్ భవన్ లో పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే నిన్న మూసీ నది ప్రక్షాళన సబ్జెక్ట్ మీద మాట్లాడే సమయంలోనే కొంత వీళ్ళకి సంబంధించి కూడా మైక్ ఇవ్వకపోవడంతో వాళ్ళు వాకౌట్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈ రోజు దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ప్రజలకి వివరించాలి, ఏం జరిగింది ఏంటి. 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేస్తున్నా గానీ ఎలా చూస్తూ ఊరుకుంది, మా టైంలో ఏం జరిగింది అనేది కూడా మొత్తం కూడా పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటుంది. అదే తరహాలో అధికార పార్టీ కూడా ఈ రోజు అసెంబ్లీలో పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి కూడా రెడీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది ఎలా ఉండగా జల వివాదంపై కేంద్రం కూడా ఎంటర్ అయింది. దీనికి సంబంధించి 13 మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్లకు స్థానం కూడా దీనికి సంబంధించి కూడా ఇచ్చారు. కేంద్ర జల సంఘ చైర్మన్ సారథ్యంలోనే 3 నెలల్లో ఈ నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్రాలకు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సామరస్యంగా ఈ నదీ జలాల పంపిణీ జరగాలనేది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం కూడా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తం మీద ప్రజల్లోకి ఏదైతే బీఆర్ఎస్ నిన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో అది వాళ్ళు చెప్పిన పాయింట్ కొంత జనాలు రూట్ లెవెల్లోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ కూడా పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.